పదునైన కత్తితో అన్న చేతిలో తమ్ముడు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైన్ బజార్ నివాసి 25 ఏళ్ల మహమ్మద్ సమీర్ అనే వ్యక్తిని అతని అన్న తన ఇంట్లోనే హత్య చేశాడు. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటాఫుల్ సదత్ నగరంలో ఉన్న మృతుడి ఇంట్లో అతని అన్న మహమ్మద్ ఫరూక్ చోటాబాబు పదునైన కత్తితో దాడి చేయడంతో మహమ్మద్ సమీర్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆధారాల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైన్ బజార్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు సాయంత్రం పూట 7:50 సమయంలో వచ్చింది. ఆయోషా మస్జిద్ మీరు కనిపిస్తున్నారు. ఆయోషా మస్జిద్ దాని పక్కన హౌస్ నెంబర్ 7-198/2/2/82/8 ఈ హౌస్లో మర్డర్ అయినట్టు తెలంగాణ ఇమీడియట్గా మా ఎస్ఎస్ఓ గారు, డిఐ గారు, ఎస్ఐస్, కన్సల్ట్ సెక్రటరీ ఎస్ఐ అందరం కలిపి స్పాట్ రావడం జరిగింది. అయితే ఏంటంటే మేము వచ్చేసరికి యాక్చువల్గా ఈ ఇంట్లో ఎవరైతే మృతుడు మహమ్మద్ సమీర్ అప్రాక్సిమేట్లీ ఏజ్ 25 years వరకు ఉంటుంది. అతన్ని వాళ్ళ సొంత తమ్ముడే మహమ్మద్ ఫారూక్ ఎలియాసు చోటాబా సొంత తమ్ముడే చంపినట్టు తెలిసింది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ఇమీడియట్గా మేము తెలంగాణ ఇమీడియట్గా క్రూజ్ టీమ్కి ఇన్ఫామ్ చేసినాము, మా సీనియర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసినాము. అసలు కారణం ఏంటంటే యాక్చువల్గా అన్నదమ్ముల మధ్యన గొడవ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా మ్యారేజ్ కాలేదు, ఇద్దరు కూడా రోటీ మేకర్స్ ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఆయన ముగ్గురు చెల్లెలు ఉంటారు. ముగ్గురు చెల్లెళ్ళు ప్లస్ మన మదర్ని కూడా కొంచెం అన్పార్లమెంటరీగా మెసేజ్ పెడతాం కానీ మన మాట్లాడతాం కానీ అలాంటి అవడం వల్ల కుటుంబం ఈయన ఒక్కరిని వదిలిపెట్టేసి సపరేట్గా ఉంటారు అందరూ. మొత్తం ఎప్పుడైతే చంపినోడు ప్లస్ మళ్ళీ వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా మ్యారేజ్ అయిపోయింది, అందరూ సపరేట్ ఉంటారు. వీడొక్కడే ఇప్పుడు చనిపోయిన ఒక్కడే ఇక్కడ కూడా ఉంటాడు. అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నిన్న కూడా ఈ చంపిన ఆయనకి ప్లస్ మళ్ళీ వీళ్ళకి మధ్యన ఆర్గ్యుమెంట్, ఫోన్లో ఆర్గ్యుమెంట్ అయిందంట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా ఇక చంపే ఉద్దేశంతోనే అతను ఇంటికాడ నుంచి చాకు తీసుకురావటం, తలవారు తీసుకొచ్చేసి ఇక్కడ మాట వచ్చేసినప్పుడు ఇక్కడ చంపేసినట్టు అతను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రైట్ నో ఆయన మన కస్టడీ ఉన్నాడు. అతనికి కుడి చేతి దగ్గర ఆయనకు దెబ్బ తాకింది. దాదాపు 6 నుంచి 8 కుట్లు వరకు పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇది మన కస్టడీ ఉంది. దాంతోపాటు ఏంటంటే మా పోలీస్ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి అతని మీద ఇద్దరి మీద కూడా ఎలాంటి కేసులు లేవు. కాకపోతే అంటే ఇంటర్నల్గా ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్లోనే గొడవ అవుతుంది కాబట్టి ఆ మ్యాటర్లోనే నేను మా అన్నని చంపడం జరిగింది సార్ అని చెప్పి అతను క్లియర్ కట్గా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.